నెక్స్ట్ 3 మీటర్లలో 75 సెంటీమీటర్లు ఎంత శాతము అంటాడు. ఎప్పుడైనా కూడా ఎంత శాతము అని అడిగాడు అనుకోండి, ఇది చాలా వాటిలలో యూజ్ అవుతుంది మనకు. ఎంత శాతము అని అడిగినప్పుడు లో అనే పదం ఎక్కడైతుందో అది కింద వేసుకోవాలి, ఇంకో నెంబర్ పైకి వేసుకొని ఇంటూ 100 అనమాట. అదే ఇంగ్లీష్ వర్షన్లో తీసుకుంటే వాట్ పర్సెంట్ అని అంటాడు. సో వాట్ పర్సెంట్ అన్నప్పుడు ఈజ్ బై ఆఫ్ ఇంటూ 100 అనమాట. ఇది సూత్రం అని కాదు, మనం పెట్టుకోవడానికి చిన్న క్లూ, ఇది ప్రిన్సిపల్ కాదు, చిన్న క్లూ అనమాట. అప్పుడు క్లారిటీగా వస్తుంది. ఎవరిలో ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి, మనకి ఇక్కడ 91/100 అన్నాం అనుకోండి, దీని అర్థమైంది 100లో అనమాట. లో అనే పదం కిందికి వస్తుంది అన్నట్టు, 100లో 91 నీకు వచ్చినట్టు. సో అలా అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకేమన్నాడు 3 మీటర్లలో 75 సెంటీమీటర్లు. ఎవరిలో అన్నాడు? 3 మీటర్లలో. లో అనే పదం ఉన్న నెంబర్ కిందికి వేయాలని చెప్పాం. 75 సెంటీమీటర్లు పైకి వేస్తున్నాం, 75 సెంటీమీటర్లు పైకి వేస్తున్నాం. మనం ఇక్కడ ప్రమాణాలు ఈక్వల్గా ఉండాలి, ఇంటూ 100 వేసేయాలి. ప్రమాణాలు ఈక్వల్గా ఉండాలి, నీ ఇష్టం వచ్చిన దాంట్లోకి మార్చుకోవచ్చు. అలా ఎప్పుడైనా మన ఇష్టం ఉన్నప్పుడు చిన్న ప్రమాణాలలోనికి మార్చుకోవాలి. అంటే 1 మీటర్కు 100 సెంటీమీటర్లు, 3 మీటర్లు అనగా 300 అనమాట. 300 సెంటీమీటర్లు, ఇది 75 సెంటీమీటర్లు ఇంటూ 100 అనమాట. రైట్, ఇది 75, ఇది 4 సార్లు, 1/4 అనగా ఏమవుతుంది ఇక్కడ 25% ఈస్ ద ఆన్సర్. 25% ఈస్ ద ఆన్సర్ వస్తుంది.